జోలి కంపెనీ పెట్టుకో. జోలి కంపెనీ చాలా డబ్బులు వస్తున్నాయి. జోలి కంపెనీ పెట్టుకున్నావా? ఏ మెత్తల కంపెనీ పెట్టారా బామైతే? కూర్చోబెట్టి అందులో కూర్చోబెట్టా షాపులో కూర్చోబెట్టా నీ అప్పుడు నువ్వే బొద్దు చేస్తున్నావు. నీ ఎంపీ సేవలు వస్తాడో చూడుకున్నాక అది ఇచ్చేస్తారా బామైతే? ఇది మీ అప్ప కూడా కింద మీద పడిపోతాం కానీ మీ అప్పని ఎలా చూస్తున్నా నీకు ఇక అన్నవారు వెళ్తాం, తుని వెళ్తాం, కాకినాడ వెళ్తాం. ఏ ఊరైనా ఊరికి పండు చెప్పి కాచుబోలు తెస్తాను, యాపిల్స్ బోలు తెస్తాను, కమలా బోలు తెస్తాను. రాని గారు రవి గారు మర్చిపోయాను. జత 70 రూపాయలు అంటే ఏ బోలు అయ్యి ఎర్రగొంటాయి ఎర్రగొంటాయి కదా. జత 70 రూపాయలు అంటే ఏ బోలు అయ్యి నీ అమ్మ బోలే నీ అమ్మ బోలేరా నీ అమ్మ బోలే అని చెప్పాడు. ఉన్నాడు కానీ పిల్లలు కొత్తలో ఇలా ఇంట్లో కోడేది చూడు కాదు. చంద్ర కూడా ఆ పేరు చెప్తున్నాడు. ఆ పుట్టేళ్ళ పుట్టు బొల్లి చెప్తున్నాడు. ఇంట్లో మొక్క ఎట్టుకుంటున్నా చిన్న పోయాడు కనిపోడు. మొన్నకి ఒక్క బండి వాళ్ళని కనిపోడు. ఆ బండి ఎదురుగా చేస్తున్నా ఉంటాం. పంచమగా గేలు ఉంటాయి. ఆ గేలు ఏం రాలేదు కనిపోడికి. అన్నయ్యా పెట్రోల్ పోయలేక చెప్పుడు చుట్టూ దాన్ని చెవిన రకాల చిన్నదాన్ని చేసుకున్న మెట్టదాన్ని చుట్టుదాన్ని అలాంటి దాన్ని కొన్ని వచ్చి నిలిచినాము నేను రాకపోతే కొన్ని కర్రకు పొద్దున చెప్తున్నాడు పని కనమాడు ఈడే చూస్తాడు. అదే పొద్దున చెప్తున్నాడు చూడలేదు. నాకేం చూస్తాడు నీ పిల్లలు ఐస్గా ఉంటాడు కానీ నీ అంకే నీ పిల్లలకే చూస్తున్నాడు. ఈ అబ్బాయి మీ ఇంటికి ఎవలేదు నీకు మా ఎవరేం చూస్తున్నావు? ఆనాడు శ్రీనివాసుడు కూడా ధరణి కథలందరూ కూడా నిర్మించండి. ఇలా నాడు కింద రండి. రామచంద్ర రారవ్వా
ఎక్కలేడమ్మా ఎక్కాలే చెల్లురా నేను నడిపిస్తున్నాను కానీ నేను ఏడిపించిన మీ బాబుకి బాగా చెమటలు పడేస్తున్నాయి మీ బాబు అంటున్నాడు మా అమ్మాయి నాకు వర్షం అవుతుంది అంటున్నాడు ముందు చేపల మీద చూడాడు అమ్మా అయితే నడకలో నేను నడగలేవు అమ్మ నాయమ్మ నాతో నడగలుగుతున్నావు వాహనంలోను నేను తీసుకెళ్ళి వస్తాను నేను తీసుకెళ్ళమంటా ఎక్క వేస్తే